గుడ్ మార్నింగ్ అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నమస్తే నమస్తే సార్. నమస్తే. గుడ్ మార్నింగ్. ఏ నుంచి మాట్లాడుతున్నారు? కామారెడ్డి నుంచి కామారెడ్డి చిన్న సారు ఎలాంటి సరుకు కాదని మండల నెల దాకా సార్. రైట్. చెప్పు సమస్య ఏంది పెద్ద మనిషి? ఇప్పుడు రుణమాఫీ వస్తలేదు, మనము రైతు బంధు పడలేదు సార్. ఎట్లా మరి పరిస్థితి ఎట్లా పరిస్థితి? నీకు రుణమాఫీ వస్తలేదు. రుణమాఫీ పైసలు తీసుకున్నావా? లోన్ తీసుకున్నావా పంట మీద? లోన్ తీసుకున్నాం సార్. ఎంత ఎంత తీసుకున్నావు? జర పక్క కాగు, బండి సప్పుడు వస్తుంది ఏదో. 2 లక్షలు ఉన్నాయి సార్ మన పేరు మీద. 2 లక్షలు ఉన్నదా? 2 లక్షలు దాటిపోయిందా? 2 లక్షలు ఉన్నాయి మన పేరు మీద. మరి 2 లక్షలు ఏమన్నా రూపాయి 2 రూపాయలు ఎక్కువ ఉన్నా కూడా కాదట. 2 లక్షల లోపు ఉంటుంది అంటే 1,99,999 రూపాయలు ఉంటేనే అవుతుంది. ఆ 2 లక్షలు రౌండ్ ఫిగర్ ఉన్నా కాదు. కష్టం సార్. మనం ఈ టైంకి మనం కట్టాలంటే ఆశయం కదా సార్. పైసలు తీసుకోలేదు కదా. ఇప్పుడు 2 లక్షల పైన ఎంతున్నా కూడా కడితే మిగిలింది అవుతుందట కదా. ఎంతున్నది 2 లక్షల పైన ఎంతున్నదో? మిర్చి 10,000 పెరిగింది సార్. మూడు కాడికి పెరిగింది, అట్లా పెరిగింది సార్. అదే పైన మిత్తి 2 లక్షల పైన ఎంత మిత్తి ఉన్నదో ఆ మిత్తి కట్టి ఒకసారి దరఖాస్తు చేసుకో. సరే చెప్పినా, నేను మేనేజర్కి చెప్పినా సార్. మేనేజర్ చెప్పినైతే రేపటి నుంచి రాకుంటే నా పనులు తింటాయి అంటున్నాడు. మేనేజర్కి చెప్పినావు. ఏమంటున్నాడు? మేనేజర్కి ఏం చెప్పినానంటే, నేను 10,000 మీద ఉన్నా కట్టేస్తా, 3 కాడికి అయితే తీసుకొస్తా మిత్తితోని. మాఫీ అయితే ఏమంటే రేపటి నుంచి నా భరోసా లేదు, నువ్వు కట్టకున్నావు, సంబంధం లేదు అంటున్నాడు. నువ్వైతే ముందుగా అది కట్టిపడే ఫస్ట్. ఆయన ఏం చేసేది లేదు కానీ నువ్వు అది కట్టేసి తర్వాత దరఖాస్తు చేసుకో. అగ్రికల్చర్ ఆఫీస్ దగ్గర ఊర్లో దరఖాస్తు చేసుకో. ఏమని, పలానా 2 లక్షల లోపు నాకు రుణమాఫీ కాలేదు, నాకు అన్ని అర్హతలు ఉన్నాయని చెప్పి దరఖాస్తు చేసుకో. ఆ 2 లక్షల లోపు అయితే నువ్వు ఫస్ట్ కట్టేయి. మీద మిత్తి ఎంత ఉంటే మిత్తి కట్టేసేయి. అవుతుంది అంటున్నారు. మరి కంపల్సరీ అవుతుందా అంటే నేను చేసేది నా చేతకి అయ్యేది ఉన్నదా, నీ చేతకి అయ్యేది ఉన్నదా? ఆయన ఏదో చెప్తే వాళ్ళ మాట వింటున్నాం మనము. కాకపోతే మళ్ళీ ఇట్లే పోయి అప్పుడు తెలంగాణ ఉద్యమాలు చేసినట్టు రైతులు అంతా ఆగమై మళ్ళీ బయటకు వస్తే అలా పంచాయతీ ఏం తెలుస్తుంది కానీ తర్వాత సంగతి. కానీ అదే నేను ఏమంటున్నా, మాకు తెలిసినటువంటి కానీ ఆ ముచ్చట్ల ప్రభుత్వాలు చెప్పేది కానీ మిత్తి ఏదైతే ఉన్నదో 2 లక్షల మీద ఆ మిత్తి కట్టు ఫస్ట్. ఆ మిత్తి కట్టిన తర్వాత అటెంకకి నువ్వు పోయి అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గర దరఖాస్తు చేసుకో. పలానయ్యా నేను 2 లక్షల లోపు నాకు మిత్తి ఉన్నది, దరఖాస్తు ఉన్నది, ఆధార్ కార్డు నీ యొక్క అవన్నీ వాళ్ళు ఏమడుగుతారో అవి ఇచ్చేసి దరఖాస్తు పెట్టుకో. ఇప్పుడు మళ్ళీ ఎప్పుడు చేస్తారో తెలియదు కానీ చేస్తారట మరి తొందరగా. అది ఫినిష్ చేసుకో. ఇంకా రైతు బంధు పడ్డదా మరి? ఎన్ని ఎకరాలు ఉంది? 4.5 ఉన్నదా? అడిగిరా మరి ఎవరన్నా దగ్గరలో? మీ ఎమ్మెల్యే ఎవరు? నాకు అర్థం కాలేదు. మళ్ళీ నీ మాట అర్థమవుతలేదు, మళ్ళీ చెప్పు. ఇప్పుడు మదన్ మోహన్ మన తాండాకి ఇప్పుడు నుంచి గెలిచిన రాబోడు నుంచి తాండాకి ఇప్పుడు దాకా రాలే. గెలిచిన కాడ నుంచి ఇప్పటిదాకా రాలేదా? రాలే. మరి మీకేమన్నా బాధ అయినా సంతోషం ఎవరికి చెప్పుకుంటున్నారు మరి? ఏమో అడిగి తెలుస్తుంది, ఎవరికి తెలుసు. అది లండన్ పోతున్నా, ఏదో కంపెనీకి పోతున్నా, ఢిల్లీ పోతున్నా, అది పోతున్నా, ఎప్పుడైనా అదే మా పాట మీద ఉన్నాడు. ఎప్పటి కంపెనీలు కొంటున్నా, అది చేస్తున్నా, ఇది చేస్తున్నా, బయట తిరుగుడే, ఊర్లోకి వచ్చేది లేదు. అంతేనా? జాబ్ వచ్చిందే లెక్క. ఇక మళ్ళీ కనబడతాడు ఊళ్ళే. ఇవాళ దాకా మీ దగ్గర నుంచి ఎల్లారెడ్డిపేట నుంచి ఇంకొక నాయకట ఎవరో ఫోన్ చేసి రే మస్తు నడుస్తుంది సార్, మంచిగానే చూసుకుంటుండు, ఫోన్ చేసినా లేపుతున్నాడు, సమస్యలు తీరుస్తున్నాడు అంటుండు కదా ఆయన. అంతేనా? ఒక్కొక్కరు మంచి ఉంటాయి. ఇప్పుడు నాతో నువ్వు మాట్లాడుతున్నావు, మంచి మాట్లాడినా నేను చెప్తాను. ఏదో మాట చేయకుంటే అదే నాతో మాట చేయని చెప్తాడు. ఇంకోటి మంచి ఉంటే అందరికి కాదు కదా. అవును, 500 కడప ఉన్నది కదా. నీ సమస్య అని చెప్పు. నువ్వు రుణమాఫీ గురించి చెప్పినావు, రైతు బంధు గురించి చెప్పినావు, ఇంకేమైనా ఉన్నాయా? గ్యాస్ సిలిండర్ లేకపోతే ఇంకేమైనా ఉన్నదా? మరి దబ్బన గిట్ట ఈ వీడియో నీ మాటలు గింట ఆయన వింటే ఆయనకు తెలుస్తుంది కదా. పైసలు పడతలేదు, 1000 రూపాయలకి నింపినా 1 రూపాయి పడతలేదు. ఇప్పుడు దాకా పడతలేదు సార్. నీకు పడతలేదు? 500 గ్యాస్ సిలిండర్ అయితే లేదు. ఓకే, 3 పథకాలు నీకు వస్తలేవు. ఇంకా రైతు బంధు పడతలేదు, రైతు బంధు లేదు, రుణమాఫీ లేదు, గ్యాస్ లేదు. కరెంట్ అవుతుందా? కరెంటు నీకు 0 బిల్ వస్తుందా? అంటే నువ్వు కరెంట్ బిల్ కడుతున్నావా నెలలా? 0 ఉన్నది. ఒకటి వర్తిస్తుంది. ఇక ఇంట్లో ఎవరైనా ఆర్టీసీ బస్సు ఉపయోగించుకుంటారా?
ఓకే అది గాంధారి వచ్చినప్పుడు చాయ్ తాగినా అది తాగినా మన మనిషి అంటే మేము ఓటు పెడితే మన మీద కడుపు కొట్టినాడు వెనక నుంచి కొట్టినాడు. అంతేనా? ఇంకా ముందు ఎమ్మెల్యే సురేందర్ రెడ్డి ఉంటే మంచిగా వస్తుంది పోతుంది అని చూస్తుంది జాగ్రత్త. ఏ గల్లి ఏముండదు ఏం గల్లి ఏముండదు అని చూస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్ అంటే కొత్త రాదు అనుకో బాండ్ నెంబర్ ఆడ వీళ్ళతో లేదు. ఓకే. సో నీ మాట కొంచెం అర్థమైతలేదు సరే, నీ సమస్య అర్థమైంది. ఒకలే కనుక మీ ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు కనుక వీడియో చూస్తే, మీ పేరేం పేరు పెద్ద మనిషి? నా పేరు జగదీష్. జగదీష్. ఏ ఊరు? నేరేల్ తండా. నేరేల్ తండా. ఎస్, నేరేడు తండా నుంచి జగదీష్ అంట. పాప ఆయనకి రైతు రుణమాఫీ కోసం ఇబ్బంది పడుతుంది, రైతు భరోసా లేదట, గ్యాస్ సిలిండర్ పైసలు వస్తలేవంట. ఎమ్మెల్యే నేను గెలిచినప్పటి నుంచి మా ఈ ఊరికి వస్తలేడు, మా కథకు వస్తాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మదన్ మోహన్ రావు గారు. జర ఆయన చెప్పే బాధ ఏందో అర్థం చేసుకోండి. సో కొంత ఎమ్మెల్యేలు కూడా మీరు పనితీరు అర్థం చేసుకోండి. చాలామంది చెప్పే దాంట్లో కూడా మీ ఎమ్మెల్యే వస్తున్నాడా, కలుస్తున్నాడా, అందుబాటులో ఉంటున్నారా అంటే, గత ప్రభుత్వంలోనే ఎమ్మెల్యేలు ఎక్కడుండేదా అంటే ఎమ్మెల్యే క్వార్టర్లు ఉండేది, కొన్ని దందాల దగ్గర ఉండేది, స్కాముల దగ్గర ఉండేది, స్కీముల దగ్గర ఉండేది. ఈ ఎమ్మెల్యేలన్నా కనీసం ప్రజల్లో గెలిచిరు కదా, వీళ్ళకి అవకాశం. మీరు గమనిస్తే ఈసారి గెలిచిన ఎమ్మెల్యేల్లో 53 మంది కొత్త వాళ్ళే. అంటే వాళ్ళకి అవకాశం కల్పించడానికి గల కారణం ఏంటంటే, ఒకటి వాళ్ళు చేస్తారనే అభిమానంతోనో ధైర్యంతోనో నమ్మకంతోనో ఒక ఓటేసిన ఒక తీరు అయితే, ఇంకొక తీరు ఏంటంటే చాలాసార్లు పోటీ చేసి ఇక వాళ్ళు గెలవకపోకారే ఒక అవకాశం ఇద్దాంలే వీళ్ళకు కూడా అని చెప్పి ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు చాలామందికి. సో మీరు అంతా మరి ఏం చేయాలి? వినియోగించుకొని అవకాశాన్ని సద్వినియోగపరచుకుంటూ ప్రజలలో ఉండి మళ్ళీ ఒక అవకాశం తీసుకొని మీరు అత్యున్నతంగా స్థాయిలోకి పోవాలి. ఆగం పంచాయతీలు చేసుకుంటూ హైదరాబాద్ తిరుగుతే సెక్రటరియట్ పాయింట్ హైదరాబాద్లో ముఖ్యమంత్రి ఇంటికి ఉత్తగా ఇడ తిరుగుతే ఏమవుతుంది? ఏం కాదు. దీనికి మీకు ఏమైనా వర్కౌట్ అయితే కావచ్చు, కానీ కాసుగవలు ప్రజల నుంచి అయితే మీరు ఆదరాభిమానం పొందలేరు. సో ప్రజలకి కనీసం ఒక 2-3 రోజులు మీరు వారానికి ఒక రోజు 2 రోజులు డిసైడ్ చేసుకొని ఆ వారంలో 2-3 రోజులు, 1 లేదా 2 రోజుల వరకు మండలాల వారీగా మీరు ఏదో క్యాంప్ ఆఫీసులో కూర్చుని నియోజకవర్గం చిన్నగా ఉంటుందా, ఇక్కడ 6-7 మండలం ఉంటుంది. సో అక్కడ నుంచి రావాలన్న ఇబ్బందే కాబట్టి ప్రతి మండలానికి వారానికి ఒక మండలాన్ని చూస్ చేసుకొని వారానికి ఒక మండలంలో 2 సార్లైనా పోయి అక్కడ అందుబాటులో ఉంటాడు ఎమ్మెల్యే. ఏమైనా సమస్యలు చెప్పాలనుకుంటున్నారు రండి అని చెప్పేటండి తప్పేమున్నది. లేకపోతే 15 రోజులకు ఒక మండలి చూస్ చేసుకోండి. 15 రోజులకు ఒక్కసారి కూడా మీ నియోజకవర్గ అవకాశం ఇవ్వకపోతే మీరు ఎమ్మెల్యేకి అన్ఫిట్. ఇక 15 రోజులకు ఒకసారి కూడా ఒక మండలానికి అవకాశం ఇవ్వకపోతే ఎమ్మెల్యేకి అన్ఫిట్. అంటే నెలలో మహా అయితే 2 మండలాలు కవర్ చేయగలుగుతారు. ఒక 4 నెలలు తీసుకుంటే మీరున్నటువంటి మండలాలు కవర్ చేయగలుగుతారు. మీతో 6-7 మండలాలు ఈజీగా ఉంటాయి నియోజకవర్గంలో కాబట్టి కవర్ చేయగలుగుతారు. సో అట్లా ఆ 4 నెలలకు ఒకసారి ఇట్లా మీరు ఒక మండలి తిరుగుతూ వస్తే వాళ్ళకు ఒక పరిష్కార మార్గం దొరుకుతుంది, ఒక సమస్య చెప్పడానికి అవకాశం దొరుకుతుంది, అధికారుల పనితీరు తెలుస్తుంది. అంతేగాని క్షేత్రస్థాయిలోకి పోకుండా మేము హైదరాబాద్లో ఉంటాం, ఎమ్మెల్యే క్వార్టర్లో ఉంటాం, మాకు ఉన్నటువంటి ఆ సవలతులు వినియోగించుకుంటాం, లేకుంటే ఈ ప్రోటోకాల్ని వాడుకొని ఇంకేం తీర్థయాత్రలకు పోతాం, మేమన్నా కాసుగబలు తయారు చేసుకుంటాం, కాంట్రాక్ట్లు ఇప్పించుకుంటాం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రసన్నం చేసుకుంటాం, ఇంకెవరినో ప్రసన్నం చేసుకుంటాం అంటే ఈ ప్రసన్నాలు ఏం పనిచేయి. క్షేత్రస్థాయి ప్రజలు మీకు అయ్యే పనితీరు మంచుకున్నదని ప్రశంసలు ఇస్తేనే మీకు అంత కొంత మీకు మళ్ళీ అవకాశం ఉంటుంది. సో మీరు అట్లా